జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నాడు. బలం తక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని పంచమ స్థానంలో ఉన్నారు. 3వ దృష్టితో మీ సప్తమ స్థానం చూస్తున్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. గొడవలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. 6వ స్థానంలో సూర్యుడు ఉన్నారు. ఉచ్చస్థితిలో ఉన్నారు. మీకు శత్రువుల నుంచి విజయాలు సాధిస్తారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోయి మంచి చేయబోతున్నారు. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ వీసా కూడా క్లియర్ చేయగలుగుతారు. మంచి జాబ్ కూడా రావడం జరుగుతుంది. విదేశాల్లో చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానం అధిపతి అయిన సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా మీకు ప్రమోషన్స్, రివార్డ్స్, అవార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పు ఇవ్వకండి. మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అప్పు ఇస్తే కనుక. ఈ వారంలో బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం మీరు ఎవరికి అప్పు ఇవ్వకండి. బిజినెస్ పార్ట్నర్ మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఎవరిని నమ్మకండి. బిజినెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం అంతాను. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.